హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. డిఎస్సి మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటికీ కూడా ఉపయోగపడేలాగా కామన్వెల్త్ గేమ్స్ 2018కి సంబంధించిన సమాచారాన్ని మనం పరిశీలన చేద్దాం. ఓకే, సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. మీకు అప్లైన కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసి సపోర్ట్ అనేది చేయండి. ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అని చేసుకోవడం ద్వారా ప్రతిరోజు నేను అందించే ఇటువంటి వీడియోస్ అనేది మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, సో టాపిక్లోకి వెళ్దాం. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్లో 2018 ఏప్రిల్ 4 నుంచి 15 వరకు జరిగిన 21వ కామన్వెల్త్ గేమ్స్ అనేవి అట్టహాసంగా ముగిశాయి. ప్రశ్న మనకు ఏ విధంగా రావచ్చు అంటే, కామన్వెల్త్ గేమ్స్ తాలూకు పుట్టుపోతాలు అన్నీ కూడా మనకు రావచ్చు, ఎక్కడ పుట్టాయి అని చెప్పి రావచ్చు. అంతేకాకుండా ఈ యొక్క 21వ కామన్వెల్త్ గేమ్స్ సంబంధించి ఆతిథ్యం ఇచ్చిన దేశం పేరు ఏమిటి అని అడగవచ్చు. ఓకే, సో ఈ యొక్క సమాచారాన్ని మీరు సేకరించాల్సి అయితే ఉంటుంది. సో ముందుగా మనం ఈ యొక్క 21st కామన్వెల్త్ గేమ్స్ గురించి చూస్తున్నాం కాబట్టి, ఈ యొక్క 21వ కామన్వెల్త్ గేమ్స్ అనేవి ఆస్ట్రేలియా గోల్డ్ కోస్ట్లో ప్రారంభమయ్యాయి. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగాయంటే ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 15 వరకు కూడా ఈ యొక్క 21వ కామన్వెల్త్ గేమ్స్ అనేవి జరిగాయి. మొత్తంగా ఎన్ని రోజులు? 12 రోజులు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత మనకు ఎన్ని క్రీడాంశాలు అనేవి ఈ యొక్క 21వ కామన్వెల్త్ గేమ్స్లో ఉన్నాయి అని అంటే 23 క్రీడాంశాలు అయితే ఉన్నాయి. ఈ యొక్క 23 క్రీడాంశాలకు సంబంధించి మనకు ఎన్ని దేశాలు అయితే పాల్గొన్నాయంటే 71 దేశాలు అనేవి మనకు పాల్గొనడం అయితే జరిగింది. 21వ కామన్వెల్త్ గేమ్స్ క్రీడల్లో ఎన్ని దేశాలు పాల్గొన్నాయంటే 71 దేశాలు పాల్గొన్నాయి. మొత్తంగా 6,600 మంది క్రీడాకారులు ఈ యొక్క కామన్వెల్త్ గేమ్స్కి పార్టిసిపేట్ అనేది చేయడం అయితే జరిగింది. ఓకేనా. తర్వాత మనకు భారత్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి భారత్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, సో మన దేశం గురించి ఎక్కువగా ప్రశ్న అయితే అడుగుతారు. భారత్ తరపున మొత్తం 218 మంది క్రీడాకారులు 17 క్రీడాంశాల్లో పోటీ పడగా 26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్యాలు కలిపి మొత్తం 66 పథకాలని దక్కాయి. ఓకేనా. సో మొత్తంగా మనకు ఈ యొక్క 21వ కామన్వెల్త్ గేమ్స్లో ఎన్ని క్రీడాంశాలు అయితే ఉన్నాయి అని అంటే 23 క్రీడాంశాలు అయితే ఉన్నాయి. కానీ భారత్ ఎన్ని క్రీడాంశాల్లో పార్టిసిపేట్ చేసింది? 17 మాత్రమే పార్టిసిపేట్ అనేది చేయడం జరిగింది. ఓకేనా. మొత్తంగా ఎంతమంది క్రీడాకారులు మన భారతదేశం తరఫున పోటీలోకి వెళ్ళారు? 218 మంది ఈ యొక్క క్రీడాంశాలకు సంబంధించి పార్టిసిపేట్ అనేది చేశారు. భారత్ అనేది మనకు ఎన్ని పథకాలు సాధించిందంటే 26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్యాలు కలిపి మొత్తంగా ఈ యొక్క కామన్వెల్త్ గేమ్స్ 2018లో 66 పథకాలు అనేది సాధించింది. 3వ స్థానాన్ని దక్కించుకుంది. ఓకేనా. మరి 3వ స్థానం భారత్ అయినప్పుడు మొదటి 2 స్థానాలు ఏవి ఉన్నాయో చూడాలి కదా. సో మొత్తంగా చూస్తే 198 పథకాలతో 13వసారి, ఓకే, 13వసారి కూడా ఆస్ట్రేలియానే అగ్రస్థానంలో నిలిచింది. ఓకేనా. ఈ యొక్క 21వ కామన్వెల్త్ గేమ్స్ క్రీడల్లో ఆస్ట్రేలియానే మనకు ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇందులో మొత్తం 80 స్వర్ణాలు, 59 రజతాలు, 59 కాంస్యాలు అయితే ఉన్నాయి. మరి సెకండ్ ప్లేస్ చూస్తే ఇంగ్లాండ్ మనకు 136 పథకాలతో 2వ స్థానంలో ఉంది. ఓకేనా, ఇంతవరకు బాగుంది కదా. సో తర్వాత మనం చూద్దాం, ఖచ్చితంగా అడిగే అవకాశాలు అయితే ఉంటాయి. 2018 21వ కామన్వెల్త్ గేమ్స్ క్రీడల్లో పార్టిసిపేట్ చేసిన అతి పిన్న వయస్కురాలు ఎవరు అని మనకు ప్రశ్న అయితే రావచ్చు. లేదంటే ఏ ఈవెంట్లో మనకు పాల్గొంది అని కూడా రావచ్చు అనమాట. సో దానికి సమాధానం ఏంటంటే టేబుల్ టెన్నిస్, మనం టీటీ అంటాం. టేబుల్ టెన్నిస్ ఈవెంట్లో పాల్గొన్న 11 ఏళ్ల వేల్స్ చిన్నారి అయిన అనా హర్సే అనే పేరును గుర్తుపెట్టుకోండి. 11 ఏళ్ళు తనకు అనా హర్సే అతి పిన్న వయస్కురాలుగా గుర్తింపు అనేది పొందింది. ఓకేనా, ఈ పాయింట్ని మీరు బాగా గుర్తుంచుకోండి. తర్వాత మనకు గేమ్స్ ప్రారంభోత్సవంలో భారత బృందానికి చెందిన పివి సింధు పతాకధారిగా వ్యవహరించగా ముగింపు వేడుకల్లో మేరీ కోమ్ నేతృత్వం వహించింది. ఓకేనా. మనకు ఈ కామన్వెల్త్ గేమ్స్ సంబంధించి భారత బృందానికి పతాకధారిగా ఎవరు వహించారంటే ప్రారంభోత్సవంలో, ఓకే, గేమ్స్ ప్రారంభోత్సవంలో భారత బృందానికి పివి సింధు గారు పతాకధారిగా వ్యవహరించగా, మరి ముగింపు వేడుకలు చూసినట్లయితే మేరీ కోమ్ గారు అయితే నేతృత్వం మనకు వహించడం అయితే జరిగింది. అయితే మనకు 2022 కామన్వెల్త్ గేమ్స్ బర్మింగ్హామ్ అంటే మనకు ఇంగ్లాండ్లో జరగనున్నాయి. ఓకే, ఫస్ట్ మనకు ఈ యొక్క 21వ కామన్వెల్త్ గేమ్స్ సంబంధించి ఎక్కడ ఆతిథ్యం జరిగిందంటే ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్లో మనకు జరిగింది. మరి 2022లో కూడా కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ మనకు ఉండబోతున్నాయంటే ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో మనకు ఇవి జరగబోతున్నాయి. ఓకేనా.
ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు బాగా యూజ్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత మనకు భారతదేశానికి సంబంధించి మొత్తం పథకాలు అనేవి లిస్ట్ అనేది చూద్దాం. ఓకే, సో ఇప్పటివరకు మీకు చెప్పిన వాటి మీద ఏ డౌట్ లేదని చెప్పి నేనైతే భావిస్తున్నాను. ఓకే, డౌట్ ఉన్నా సరే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుని చూడండి. టాపిక్ని ఎప్పటికప్పుడు మీరు కంప్లీట్ చేసుకుంటే మంచిదని చెప్పి నా యొక్క అభిప్రాయం. ఓకే, సో ముందుగా మనం చూద్దాం భారత తరపున మొత్తం పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క లిస్ట్ని మీరు స్క్రీన్ మీద పరిశీలన చేయొచ్చు. ఓకే, షూటింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, స్క్వాష్, పవర్ లిఫ్టింగ్. సో వీటన్నిటిలో మనకు ఎక్కువగా వెయిట్ నుంచి భారతదేశానికి ఎక్కువగా పథకాలు వచ్చాయి. షూటింగ్ నుంచి రావడం జరిగింది. షూటింగ్ నుంచి మొత్తంగా 16 పథకాలు అనేవి రావడం జరిగింది. ప్రశ్న అనేది మనకు 21వ కామన్వెల్త్ గేమ్స్ క్రీడల్లో అత్యధికంగా పథకాలు సాధించిన క్రీడాంశం ఏంటి అని అడగవచ్చు. అప్పుడు మనకు షూటింగ్ ఇస్తాడు, రెజ్లింగ్ ఇస్తాడు, బాక్సింగ్ ఇస్తాడు, వెయిట్ లిఫ్టింగ్ ఇస్తాడు. అప్పుడు మనం ఖచ్చితంగా షూటింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకేనా, లేదంటే మనకు ఇవి ఇచ్చిన ఏవైతే క్రీడాంశాలు అయితే ఉన్నాయో ఆ యొక్క క్రీడాంశాలు 4 పేర్లు ఒక 3 పేర్లు ఇచ్చి ఏవైతే మనకు పథకం రాని క్రీడాంశం ఉందో ఆ యొక్క క్రీడాంశాన్ని కూడా చేర్చి సో 21వ కామన్వెల్త్ గేమ్స్ క్రీడల్లో భారతదేశం ఈ కింది క్రీడాంశం నుంచి పథకాలు సాధించలేదు అని చెప్పి ఒక విభిన్నంగా మనకు ప్రశ్న అయితే అడిగినట్లయితే ఆ యొక్క మన సమాధానం గుర్తించాల్సి అయితే ఉంటుంది. అందువల్ల ఈ యొక్క పథకాలు సాధించిన క్రీడాంశాలు ఏవైతే ఉన్నాయో వీటిని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు గుర్తుంచుకోండి. మొత్తంగా మనకు భారతదేశానికి 26 స్వర్ణాలు, 20 మనకు రస్తాలు, 20 కాంస్యాలతో 66 పథకాలు సాధించి 3వ స్థానంలో మనకు ఉండడం జరిగింది. భారత్ తరపున స్వర్ణ పథక విజేతల గురించి మనం చూసినట్లయితే మొదటిగా మనకు మీరాబాయి చాను గారు వెయిట్ లిఫ్టింగ్ క్రీడాంశంలో 48 కేజీల మహిళల విభాగంలో మనకు స్వర్ణ పథకాన్ని అయితే కైవసం చేసుకున్నారు. మహిళల 53 కేజీల విభాగంలో వెయిట్ లిఫ్టింగ్ క్రీడాంశంలో సంజితా చాను గారు మనకు ఈ యొక్క స్వర్ణ పథకాన్ని సాధించారు. ఈ విధంగా రాగాల వెంకట్రాహుల్ కానీ, సతీష్ కుమార్ కానీ, పూనం యాదవ్ కానీ వెయిట్ లిఫ్టింగ్లో మనకు ఈ యొక్క పథకాలను సాధించడం జరిగింది. ప్రశ్న అనేది మనకి ఏ విధంగా రావచ్చు అని అంటే పేరు అనేది ఇస్తాడు, మీరాబాయి చాను గురించి ఇవ్వచ్చు. సో మీరాబాయి చాను గారు మహిళల మీరాబాయి చాను గారు ఏ క్రీడాంశంలో మనకు స్వర్ణ పథకాన్ని 21వ కామన్వెల్త్ గేమ్స్ క్రీడల్లో కైవసం చేసుకున్నారని అడగవచ్చు. ఓకే, సో సమాధానం మీరు ఖచ్చితంగా వెయిట్ లిఫ్టింగ్ అనేది మీరు పెట్టాల్సి అయితే ఉంటుంది. వెయిట్ లిఫ్టింగ్ అడగవచ్చు, రెజ్లింగ్ అడగవచ్చు, ఏమైనా సరే ఒక 4 ఆప్షన్స్ ఇస్తారు, అది మీరు గుర్తించాలి. ఎక్కువగా మనం మరలా ఏంటంటే ఇక్కడ ఎవరైతే మనకు ఈ యొక్క విభాగం ఉందో మహిళలు 48 కేజీలు కానివ్వండి, మహిళలు 53 కేజీలు కానివ్వండి, ఆ విధంగా కూడా మనకు ప్రశ్న అయితే అడిగే అవకాశం అయితే ఉంది. మహిళలు 53 కేజీల విభాగంలో వెయిట్ లిఫ్టింగ్ క్రీడాంశంలో 21వ కామన్వెల్త్ గేమ్స్ క్రీడల్లో ఎవరు మనకు స్వర్ణ పథకం కైవసం చేసుకున్నారని చెప్పి 4 పేర్లు ఇస్తాడు. అందులో మీరు కరెక్ట్ సమాధానం గుర్తించాలి. ఓకేనా, కేవలం మనకు ఉన్న టాపిక్ని చదువుకోకుండా ప్రశ్న అనేది ఏ విధంగా వస్తుంది అనేది కూడా మీరు పూర్తి విశ్లేషణ చేసినట్లయితే సరైన సమాధానాన్ని మీరు గుర్తించినట్లయితే మంచి స్కోర్ అని సాధించే అవకాశాలు అయితే ఉంటాయి. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న వీటన్నిటిని కూడా మీరు నోట్ చేసుకుంటారని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ విధంగా మనకు ఈ యొక్క లిస్ట్ అనేది ఉంది. సో దయచేసి అభ్యర్థులు నోట్ అనేది చేసుకోండి. ఒకవేళ లేదంటే మీ దగ్గర మెటీరియల్స్ ఉన్నా ఒకసారి మళ్ళీ వీటిని రివైండ్ చేసుకుంటే మరింతగా మీకు అండర్స్టాండ్ అనేది అవుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత మనకు కామన్వెల్త్ గేమ్స్ సంబంధించి పథకాల పట్టికను చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు స్క్రీన్ మీద మీరు పథకాల పట్టిక అయితే చూస్తున్నారు. సో ప్లేసెస్ కూడా మనకు ఇవ్వడానికి జరిగింది. అంటే 1వ స్థానమా, 2వ స్థానమా, 3వ స్థానం కూడా ఇచ్చారు. సో దీన్ని కూడా మీరు నోట్ అనేది చేసుకోండి. ఆస్ట్రేలియా మనకు 80 స్వర్ణాలు, 59 రస్తాలు, 59 కాంస్యాలతో 198 పథకాలు సాధించి మొదటి స్థానంలో ఈ యొక్క 21వ కామన్వెల్త్ గేమ్స్ క్రీడల్లో సంపాదించుకుంది. ఓకేనా, తర్వాత మనకు ఇంగ్లాండ్ అయితే ఉంది. సో ఇంగ్లాండ్ 45 స్వర్ణాలు, 45 రస్తాలు, 46 కాంస్యాలతో 136 పథకాలు సాధించి 2వ స్థానాన్ని కైవసం చేసుకుంది. భారత్ మనకు 26 స్వర్ణాలు, 20 రస్తాలు, 20 కాంస్యాలు, 66 పథకాలతో 3వ స్థానాన్ని, తర్వాత కెనడా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వేల్స్, స్కాట్లాండ్ అయితే ఉన్నాయి. ఓకేనా, వేల్స్ అనేది మీకు గుర్తుంది కదా, అతిపిన్న వయస్కురాలు కామన్వెల్త్ గేమ్స్ క్రీడల్లో మనకు వేల్స్ దేశానికి సంబంధించే ఉండడం జరిగింది. ఆ యొక్క పాయింట్ కూడా మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ విధంగా మనకు పథకాల బట్టికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో వీటిని మీరు నోట్ చేసుకోండి, ఖచ్చితంగా మనకు ఉపయోగపడతాయి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీరు జీకే కరెంట్ అఫైర్స్ని ఎంత బాగా ఫోకస్గా చదివినట్లయితే మిగతా అన్నిటికీ కూడా యూజ్ అవ్వడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా ఈ యొక్క డిఎస్సి కావచ్చు, ఎక్కువగా మనకు డిఎస్సి మనకు నోటిఫికేషన్ ఉంది కాబట్టి, నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి మీరు ఈ యొక్క డిఎస్సి పర్పస్గా ఈ
జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని పట్టుకుంటే రేపు మనకు కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కానీ, పంచాయతీ సెక్రటరీ కానీ, లేదంటే గ్రూప్స్కి కానీ వేటికైనా సరే ఇవన్నీ కూడా మనకు యూజ్ అవుతాయి అన్నమాట. అదే మనం ఈ డిఎస్సికి సంబంధించిన సైకాలజీ సబ్జెక్ట్ పట్టుకున్నాం అనుకోండి, వేరే దాంట్లో సైకాలజీ సబ్జెక్ట్ అనేది ఉండదు కదా. సో ఏదైతే మనకు అన్ని ఎగ్జామ్స్కి కవర్ అయ్యేలాగా ఈ జనరల్ స్టడీస్ కానీ, లేదంటే మనకు కరెంట్ అఫైర్స్, జీకే కానీ ఇవేమైనా సరే మనకు ఏవైతే అన్నింటికీ కూడా కలిపి ఉంటాయో వాటిని కనుక మనం టచ్ చేసినట్లయితే, ఇప్పుడు కనుక వీటి సమయం కేటాయించుకున్నట్లయితే మిగతా అన్ని పోటీ పరీక్షల్లో కూడా చాలా మంచి స్కోర్ అనేది సాధించే అవకాశాలు అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.